ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ప్రతి ప్రాణి కూడా ఈ భూమి మీద జన్మిస్తుంది అంటే పుణ్యకర్మ పాపకర్మ రెండూ ఉంటాయి. అయితే మనము పూర్వజన్మల్లో చేసినటువంటి పుణ్యకర్మ చక్కగా దాని యొక్క ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. దాని గురించి ఎటువంటి బాధ లేదు ఎవరికి కూడా. కానీ పాపకర్మ అందరూ చేస్తారు. భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి అందరూ చేస్తారండి. వీళ్ళు చెయ్యరు అనేటువంటిది ఉండదు. కేవలం ఆ మహావిష్ణు అవతారాలకు తప్ప. మహావిష్ణువు కానీ అవతార రూపంలో వస్తుంటారు చూసారు. కొంతమంది సిద్ధులు కానివ్వండి, కొంతమంది యక్షులు కానివ్వండి, గంధర్వులు అంటే వీళ్ళందరూ కొన్నిసార్లు ఇప్పుడు మనకి అష్టవసువుల్లో అతను ఏదో చేశారని భూమి మీదకి వచ్చారు. అలా ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళు కూడా భూమి మీదకి రావడం జరుగుతుంది. బట్ ఆ యొక్క భగవంతుడు రావడానికి, మిగతా జీవకోటి మొత్తం ప్రాణి ఏదైతే ఉందో రావడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే పాప పుణ్య కర్మ అనుభవించడానికి భూమి మీదకి వస్తాడు. అలా ప్రతి లగ్నానికి ఒక మనిషి ఒక లగ్నంలో జన్మించాడు, ఒక జీవి ఒక లగ్నంలో జన్మించింది అంటే పూర్వజన్మ కర్మ ఇది చేసి ఉంటాడు. అందుకే ఈ జన్మలో దీనికి సంబంధించినటువంటిది ఇబ్బంది పడుతున్నాడు అనేటువంటిది ఉంటుంది. అది ఏమిటి, దాన్ని ఎలా తగ్గించుకోవాలి, దాని ఏ కర్మ చేత దాన్ని క్లియర్ చేసుకుంటే మనం ఈ జన్మలో చేసేటువంటి ప్రయత్నం ముందుకు వెళ్తుంది అనేటువంటి దాని గురించి మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఒక్కొక్కసారి మనం ఎన్ని పూజల ప్రయత్నాలు చేస్తున్నా ఎందుకు మనకి ఆ పని అవ్వదు అనే విషయం కూడా నేను మీకు ఎండింగ్లో చెప్తాను. మరి లగ్నము, రాశి, నక్షత్రం ఏమీ తెలియని వారు కూడా ఎటువంటి పరిహారాలు చేసుకొని ఈ యొక్క పోయిన జన్మలో చేసుకున్నటువంటి కర్మను తగ్గించుకొని ఈ జన్మలో ఎలా ఆనందంగా ఉండాలనే విషయాన్ని కూడా చెప్తాను. లాస్ట్ వరకు వీడియో చూడండి. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా మిథున లగ్నానికి ఎప్పుడు నేను చెప్పేది ఒకటే, వీళ్ళు నడిచే వికీపీడియా అంట. తెలివితేటలకు అద్భుతం, మేనేజింగ్ చేయడంలో అద్భుతంగా మేనేజ్ చేస్తారు. మరి వీరు ఎక్కడ పూర్వజన్మ కర్మ వీళ్ళని తీసుకొస్తుంది ఈ జన్మలోకి, దాని ద్వారా వీళ్ళకి ఎటువంటి లోపాలు ఏర్పడుతుంటాయి. లోపాలంటే శారీరకంగా ఉండే లోపాలు కాదు, మీరు బాగా అర్థం చేసుకోండి. వీళ్ళ థింకింగ్లో చేసేటువంటి తప్పిదాలు ఏమేమవుతుంటాయి, వీళ్ళు ఏ మిస్టేక్స్ చేస్తుంటారు, అండ్ అదేవిధంగా ఆ మిస్టేక్స్ వల్ల వీళ్ళు ఇరుక్కుంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన లైఫ్లో మనం తీసుకునే నిర్ణయము, మనం తీసుకునే స్టెప్పు ఇక్కడే ఎక్కడో లోపం ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పుడైతే అక్కడ అలా ఏర్పడిందో దాని ప్రభావం పడుతూ ఉంటుంది దాని మీద. కాబట్టి ఏంటంటే ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, మీరు కుజుడు ప్రభావంలో పడతారు. మీరు గుర్తుపెట్టుకోండి. కుజుడు అంటే ఎవరు? జ్యోతిష్ శాస్త్రంలో గొడవలు, లీడర్షిప్ క్వాలిటీ కూడా ఇస్తాడండి. తెలివిగా ఆ వ్యక్తి ఆ లీడర్ అయ్యి నడిపిస్తూ ఉంటాడు మిథునం వారు. ఎందుకంటే పూర్వజన్మ నుంచి వచ్చినటువంటి ఆ వాసన, ఆ తత్వం అన్నమాట అది. లీడర్షిప్, అనవసరమైన గొడవలు. అలాగే ఏది కుజుడు బాగా పాడైతే, కుజుడు బాగా బాగుంటే ఆ వ్యక్తి ఆ ఫ్యాక్టరీలో కానీ లేకపోతే ఏదైనా ఒక యూనియన్కి కానీ లీడర్ అయ్యి చక్కగా దాని ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతాడు. కానీ కుజుడు పాడయ్యాడా అంటే మీరు పొరపాటును కూడా ఘర్షణలు, గొడవలు, ఆవేశం జోలికి వెళ్ళకూడదు. మీరు డిఫేమ్ అయ్యేది ఆవేశం ద్వారా. మరి అందరికీ అవుతుందంటే అందరికీ వేరు, వీళ్ళకి వేరు. గుర్తుపెట్టుకోండి. మీరు ఆవేశంగా, ఉగ్రంగా, ఫాస్ట్గా ఏదైనా చేస్తున్నారంటే అదే మీకు ఎక్కడో దెబ్బతీయనుంది అని అర్థం చేసుకోవాలి. కుజుడు పాడయ్యాడంటే చాలా ముఖ్యమైనటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి దీన్ని మీరు అదుపులో పెట్టుకోవాలి. మరి దీనికి ఏమిటండి, దీన్ని ఎట్లా చేయాలి? కందులు దానంగా ఇస్తూ ఉండాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం లేదా ఆంజనేయ స్వామి ఆలయం, ఆంజనేయ స్వామి ఉపాసన ఎక్కువగా చేస్తూ ఉండాలి. అయితే దీంతో పాటు మీకు పంచమాధిపతి శుక్రుడు అవుతాడు కాబట్టి, లేదా తులారాశి, మీకు పంచమం అనేటువంటి తులారాశి అవుతుంది కాబట్టి, మీ మిథునానికి పంచమ రాశి అది అవుతుంది కాబట్టి, ఆ రాశుల్లో ఏదైనా గ్రహం ఉంటే ఆ గ్రహ ఆరాధన కూడా చేయాలి. గుర్తుపెట్టుకోండి. అంటే ఉదాహరణకి సూర్యుడు ఉన్నాడు, నీచబడి ఉన్నాడు కదండి అనుకోక్కర్లేదు, సూర్యభగవానుడికి చేసుకోవచ్చు. సూర్యుడికి మంచి పోర్ట్ఫోలియోస్ వచ్చాయనుకోండి, జన్మజాతకంలో పోర్ట్ఫోలియోస్ అని ఉంటాయి కొన్ని.
అంటే ఏ గ్రహం ఎక్కడి నుంచి ఎక్కడ కదలడం వల్ల దాని శక్తి ఎంత పొందుతుంది, అది ఎటువంటి కారకత్వం కలిగి ఉందనేటువంటిది ఉంటుంది. అలా ఉన్నప్పుడు అది ఒక్కొక్కసారి నీచంలో ఉన్నా సరే ఆరాధనే బాగుంటుంది కూడా ఒక్కోసారి. కాకపోతే అది మీకు చూడ్డానికి నీచమా లేకపోతే నీచ భంగరాజయోగం జరిగిందా చూడాలి. నీచ భంగరాజయోగాలు జరిగితే మనం చూడడానికి నీచంగా ఉంటుంది. కాబట్టి అది మీరు బాగా గుర్తించాలి. లలితా అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయాలి, గుర్తుపెట్టుకోండి. అలా కొంతమందికి శుక్రుడు బాగున్నాడు అనుకోండి, సంతానం కలిగినప్పటి నుంచి వాళ్ళ యొక్క కర్మలు ఇంకో రూపంలో టర్న్ అయిపోతాయి. అంటే ఏమిటి, వీళ్ళు చేయాల్సినంత సంతానానికి వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు, వాళ్ళ కోసమని వీళ్ళ కర్మలు అనేవి తొలగిపోతూ ఉంటాయి. అట్లా రకరకాలు ఉంటాయి ఒక్కొక్క జాతకంలో. కాబట్టి ఏంటంటే మీరు ముఖ్యంగా ఏదైనా ఫ్యాక్టరీస్ పెట్టేటప్పుడు కానీ, ఒక గొడవ జరిగేటప్పుడు కానీ, లేదా పవర్ రిలేటెడ్ సంబంధించిన వర్క్స్ చేసేటప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఎనీ పవర్, ఎందుకంటే కుజుడు పవర్కి కారకుడు. లేదా అన్నదమ్ముల విషయంలో కానీ తప్పిదం చేయకండి. పూర్వజన్మల్లో ఎక్కడో అన్నదమ్ములకు సంబంధించిన విషయంలో కూడా అవుతుంది. ఎందుకు, అది 3వ స్థానాధిపతి కూడా ఇన్వాల్వ్మెంట్ వచ్చిందంటే అన్నదమ్ములకు సంబంధించిన విషయంలో గొడవలు అవుతూ ఉంటాయి. కుటుంబ స్థానంతో వచ్చిందనుకోండి, కుటుంబీకులతో వస్తూ ఉంటాయి. ల్యాండ్తో వచ్చి 4th హౌస్తో కనెక్టివిటీ వచ్చిందనుకోండి, కుజుడికి ల్యాండ్ మూలంగా మీరు ఏదో తప్పిదం చేసి ఇరుక్కుంటూ ఉంటారు. పంచమంతో వచ్చిందనుకోండి, సంతానం మూలంగా లేదా ప్రేమించిన వారి మూలంగా. అలా కాకుండా సప్తమంతో వచ్చిందనుకోండి, జీవిత భాగస్వామితో లింకప్ అయి ఉంటుంది. అక్కడ మనం వద్దన్నా సరే పూర్వజన్మ లింకప్ అయి ఉంటుంది. నేను చాలామంది చూసాను, మిథున లగ్నం వారికి కుజుడు సప్తమంలో ఉన్నప్పుడు నేను పెళ్లి చేసుకుని అనుకునేవారు కూడా పెళ్లి చేసుకొని ఆ యొక్క కర్మను అనుభవించి ఆ కర్మను తొలగించుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కువగా లలితా అమ్మవారి ఆరాధన, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఇక్కడ మీరు ఎంతసేపు బ్యాడ్ అనుకోకండి, దీన్ని బాగా అర్థం చేసుకోండి. పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఎప్పుడూ బ్యాడ్ రూపంలో ఉండదు, గుడ్ రూపంలో కూడా ఉంటుంది. అంటే మీరు పూర్వజన్మల్లో కనుక ఒక మంచి కుజుడు కదా, ఒక మంచి యుద్ధ నైపుణ్యం కలిగిన వ్యక్తి అయి చాలామందిని రక్షించాడు అనుకోండి. మీరు ఉదాహరణకి పూర్వజన్మలో ఏ మిలిటరీయో డిఫెన్స్లోనో ఉన్నారు, అక్కడ దేశాన్ని రక్షించడం కోసము కొంతమంది కొన్ని వందల వేల మంది ప్రాణాలు రక్షించడం కోసము మీరు పోరాడి మీరు చక్కగా వాళ్ళందరినీ సేవ చేశారు. తర్వాత జీవితం అయిపోయింది. అప్పుడు ఆ కుజుడు ఏం చేస్తాడంటే, అంటే సాఫ్ట్వేర్ లాంటిది ఇది, భగవంతుడు క్రియేట్ చేసిన సాఫ్ట్వేర్. ఇక్కడ ఒక గొప్ప భూమి ద్వారా యోగాన్ని పొందే వ్యక్తిగాను, లేకపోతే ఇప్పుడు పెద్ద దీంట్లో ఒక పెద్ద లీడర్గాను అట్లా పుట్టిస్తాడు. అంటే ఆ రకంగా సౌఖ్యం వచ్చేలా చేస్తాడు. ఈ యొక్క భగవత్ లీల ఎలా ఉంటుందంటే, భగవంతుడు క్రియేట్ చేసినటువంటి యొక్క కర్మ సంబంధించినటువంటి చక్రం ఎలా ఉంటుందంటే, మనం ఏది చేస్తే అది ఈ జన్మలో చక్కగా అందుతుంది. అది బ్యాడ్ ఆర్ గుడ్, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా లలితా అమ్మవారి యొక్క ఆరాధన కూడా రెగ్యులర్గా చేయండి. చాలామంది నన్ను అడుగుతుంటారు ఏంటంటే, ఏమంటే నేను రోజు లలితాసహస్రనామాలు చదువుతున్నాను, రోజు గుడికి వెళ్తున్నాను, నేను కోరుకుంటున్నాను, నాకు అప్పులు పోవాలనుకుంటున్నాను, అయినా నాకెందుకు పోవట్లేదని అడుగుతుంటారు. దీనికి మీకు సమాధానం చెప్తే మిగతా విషయాలు చెప్తాను. ఏమిటంటే, ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి, మనం ఒక 100 విషయాలు ఉంటే 100కి 99 క్లియర్ అయిపోయి ఆ ఒక్క విషయం మాత్రం మన జీవితం మొత్తం భగవంతుని కోరుతున్నా ఇవ్వట్లేదంటే దాని అర్థం ఏమిటంటే, అమ్మవారికి మీకు దాన్ని అనుభవింపజేసి మీ యొక్క జీవితాన్ని మోక్షం ఇవ్వాలని దాని అర్థం అనమాట. అంటే ఎలా అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక పిల్లవాడు ఉన్నాడు, ఆ పిల్లవాడు చిన్నప్పుడు ఎల్కేజీ యూకేజీ స్టేజెస్లో ఉన్నప్పుడు నేను వెళ్ళను ఏడుస్తూ ఉంటారు పిల్లలు. అప్పుడు తల్లి ఏం చేస్తుంది, నువ్వు వెళ్ళనన్నా తీసుకెళ్తుంది. ఇదేమిటి తల్లిని ఇంత అడుగుతున్నా ఎందుకు తీసుకెళ్తుంది అంటే, తల్లికి తెలుసు వీడి స్కూల్కి వెళ్ళకపోతే ఆ పిల్లవాడు జీవితంలో పైకి రాడు. నువ్వు ఏడుస్తున్నా, బతిమిలాడినా, బామాడినా, అన్నం తిన్నన్నా, ఏమన్నా సరే కొట్టైనా తీసుకెళ్తుంది. ఇదే సిచ్యువేషన్ మన లైఫ్లో కూడా జరుగుతూ ఉంటుంది. ఎలా అంటే, ఏమిటండి నేను టెంపుల్కి వెళ్ళాను, ఇన్ని కొబ్బరికాయలు కొట్టాను, ఇంత పూజలు చేశాను, అయినా నాకు ఈ సమస్య ఎందుకు పోవట్లేదు అంటే, ఈ సమస్యని పెండింగ్ పెడితే నెక్స్ట్ మళ్ళీ ఇంకొన్ని జన్మలు ఎత్తాలి, అన్ని జన్మలు ఎత్తి మళ్ళీ అంత అనుభవించాలి. తన భక్తుడిగా తనకి ఇష్టం లేదు, ఇన్ని జన్మలు ఎత్తి మళ్ళీ బాధపడ్డావు, ఈ జన్మలోనే దాన్ని తీసేసేయాలంటే ఇక్కడే అనుభవింపు చేసేద్దాం, కావాలంటే మనోశక్తిని ఇద్దాం, ధైర్యాన్ని ఇద్దాం అని అనుకొని ఏం చేస్తుంది అమ్మవారు, ఆ రకంగా ఆ కర్మ తొలగించడానికి మనం ఎంత కోరినా సరే అది అవ్వనివ్వదు. ఎందుకంటే ఆవిడికి తెలుసు ఇంకొక 100 జన్మలు ఎత్తాలి, లేకపోతే ఇంకో 1000 జన్మలు ఎత్తాలి ఈ కర్మ తొలగించాలంటే. కాబట్టి ఆవిడ ఈ జన్మలోనే కంప్లీట్ చేస్తుంది. మీరు మహాభక్తులైతే కనుక ఇది పరిపూర్ణంగా నమ్మండి. ఇది సత్యము, ఇది అక్షర సత్యం. ఇది నేను చెప్తుంది కాదు, శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయం నేను చెప్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక రెండో విషయం, మాకు నక్షత్రం తెలియదు, రాశి తెలియదు, లగ్నం తెలియదు, ఏమీ తెలియదు, నేనేం చేయాలి? ఒకటే గుర్తుపెట్టుకోండి, శాస్త్రంలో 3 రకాల పద్ధతులు ఉన్నాయి మన పూర్వజన్మ కర్మ తొలగించుకోవడానికి. ఒకటి సూర్య నమస్కారాలు. 100% మీకు సూర్య నమస్కారాలు చేసుకుంటే మీ లగ్నం ఏదైనా కానివ్వండి 100% అది క్లియర్ అవ్వవలసిందే.
ఇక రెండవది లలితా సహస్రనామం యొక్క స్తోత్ర పఠనం మీరు చేయండి. 100% లలితా సహస్రనామాల స్తోత్ర పఠనం వల్ల 100% మీరు బయటపడగలుగుతారు. పూర్వజన్మ కర్మ దగ్ధమవుతుందట. లలితా సహస్రనామాల్లోనే ఉంది ఈ విషయం. అందరూ చేయొచ్చు. చాలామందికి దీనికి ఒక సందేహం ఉంది, ఏమంటే నేను చేయొచ్చో చేయకూడదు, మేము ఫలానా దాంట్లో పుట్టాం దీంట్లో పుట్టాం. ఏం లేదు, అందరికీ అమ్మవారు ఒకటే. నామస్మరణ నామాలు అవన్నీ కాకపోతే గురువు దగ్గర చక్కగా అవి నేర్చుకొని చేయండి, తప్పులు పలక్కండి. లలితా సహస్రనామాల్లో ఒకటి ఉంది ఏంటంటే, ఒక్క నామం 1000 నామాలు కదా, సహస్రనామాలు అంటారు. సహస్ర రహస్య నామాలు అంటారు. అంటే రహస్యంగా అందులో బోల్డ్ అంత శక్తి ఉంది. వేదమంత్రంకి ఉండేటువంటి శక్తి దాంట్లో ఉంది. ఆ ఒక్క నామానికి అంటే కేవలం శ్రీమాత్రే నమః అనుకున్నారు. మీ పూర్వజన్మలో ఎన్ని వందల జన్మలు చేసినటువంటి పాప ఫలితాన్ని, పాపములని కూడా అది దగ్ధం చేసి ఇంకేమైనా మిగిలిందా అని అడుగుతుందట. అంత గొప్ప శక్తివంతమైనటువంటి లలితా సహస్రనామాలు అదొకటి. అలాగే ఏదైనా మీకు దగ్గరలో ఆలయాలు, క్షేత్రాలు ఉంటే అక్కడికి వెళ్ళి సేవ చేయండి. ఒళ్ళు వంచి అక్కడ ఏదైనా చెత్త ఉంది పడేసేస్తున్నారు, లేకపోతే అక్కడ ఏదైనా కొంతమందికి సహాయం కావాలి, వాళ్ళకి ఏదైనా కావాలి, ఆ సేవ చేయండి. ఆ టెంపుల్లో ఏదైనా మీ యొక్క సేవ చేయండి, డబ్బులు ఇచ్చి చేయడం కాదు. దాని ద్వారా కూడా మన కర్మ తొలగిపోతుందట. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే నేను మీకు ఇందాక ఒకటి అన్నా, ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దేవత సంబంధించినటువంటిది ఉంటుంది అని. రవి మీకు పాడు చేసే రాసుల్లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు సూర్య నమస్కారాలు చేసుకోవడము, గోధుమ రవ్వ గోవుకి తినిపించడం చేయండి. చంద్రుడు పాడై మీ యొక్క రాసుల్లో, ఆ రాసులో ఏది ఇందాక నేను చెప్పాను పూర్వజన్మ కర్మని ఇచ్చే రాసులు కొన్ని ఉంటాయని చెప్పాను. మీ లగ్నం నుంచి ఆ రాశిలో ఉంటే కనుక బియ్యం దానంగా ఇవ్వడము, గోవుకి బియ్యము బెల్లం కలిపినది తినిపిస్తూ ఉండండి. ఒకవేళ కుజుడు పాడై ఇచ్చాడు, అక్కడ గోవుకి క్యారెట్లు తినిపించడము, కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడం చేయండి. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. రవి అయితే ఈశ్వరుడు ఆరాధన లేదా నారాయణ ఆరాధన చేయండి. చంద్రుడైతేనేమో మీరు చక్కగా అమ్మవారి ఆరాధన, రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అదేవిధంగా బుధుడయ్యాడు అనుకోండి, పాడై ఉండి మిమ్మల్ని బుధుడే ఎక్కువగా ఇచ్చేస్తున్నాడు, అలాంటప్పుడు బుధగ్రహం దగ్గర దీపారాధన చేయడము మరియు గోంగూర తినిపించడము, విష్ణు సహస్రనామాలు శ్రవణం చేయడం చేయండి. అదేవిధంగా గురుగ్రహం కనుక పాడై మీకు ఫలానా కర్మస్థానాల్ని ఇబ్బంది పెడుతుంది అనుకున్నప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే, దత్తాత్రేయుడి యొక్క నామస్మరణ, దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేయండి, గోవుకి అరటి కాయలు తినిపించండి, గురుగ్రహం దగ్గర దీపారాధన చేయండి, గురువు సంబంధించినటువంటి స్తోత్ర పఠనం చేయండి. అదేవిధంగా శుక్రగ్రహ సంబంధంగా మీకు కనుక పాడైంది, నీచ స్థానంలో ఉంది, లేనట్లయితే పాపకత్తర్లో ఉండి ఆ గ్రహం ద్వారా మీకు వస్తుంది అనుకున్నప్పుడు అమ్మవారి ఆరాధన, ముఖ్యంగా లలితా సహస్రనామాలు, లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోండి. దాంతోపాటు శుక్రగ్రహం దగ్గర దీపారాధన చేసి తీపి పదార్థాన్ని గోవుకు తినిపించండి. అదేవిధంగా శని భగవానుడు ద్వారా మీకు అవుతుంది అనుకున్నప్పుడు, అంటే కర్మకారకుడు ఆయన, సహజంగా మీకు పాడైతే ఇస్తాడు. ఇక్కడ ఒకటే గ్రహం కదా, అన్ని గ్రహాలు మంచి చేస్తే చెడు చేస్తే, ఇది గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని శననంగానే భయపడిపోవడం, శుక్రుడు అనగానే పొంగిపోవడం కాదు. నేను చాలా ఉదాహరణలు చెప్పాను. శుక్రుడు పాడైతే ఆ దశల్లో కూడా ఇబ్బంది పడ్డటువంటివి. అదేవిధంగా శని భగవానుడి యొక్క స్థితి సరిగ్గా లేదంటే పూర్వజన్మల్లో మీరు చేసిన కర్మ వల్ల అలా అయింది, మీరు అది అర్థం చేసుకోవాలి. ఆ రకంగా మీరు ఏం చేస్తారంటే, శని భగవానుడి దగ్గర దీపారాధన చేయడము, శని స్తోత్రం, నీలాంజన సమావాసం, రవిపుత్రం యమాగ్రజం, ఛాయామార్థాండ సంభూతం తన్నమామి శనిచ్చరం అనేటువంటి చేసుకోవచ్చు. దీంతోపాటు వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడం, గోవుకు బెల్లం తినిపించడం చేయండి. అదేవిధంగా రాహు ద్వారా వచ్చింది ఆ యొక్క ప్రభావం అనేటువంటిది, అలాంటప్పుడు దుర్గా ఆరాధన చేయడము, రాహుగ్రహం దగ్గర దీపారాధన చేయడము, గోవుకి బెల్లపు ఉండలు 4 ఉండలు తినిపించడం చేయండి. కేతుగ్రహం ద్వారా ఆ యొక్క ప్రభావం చూపిస్తుందండి. ప్రతిదీ ఆటంకాలు అవుతున్నాయి అనుకునేటప్పుడు గణపతి ఆరాధన చేయడము, కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయడము, అదేవిధంగా చూసుకున్నట్లయితే గ్రాసమును గోవుకు తినిపించడం చేయండి. మెడిటేషన్ చేయండి. మూలాధార చక్రం దగ్గర ధ్యాస పెట్టి ఓం గం గణాధిపతయ నమః అనేటువంటి నామస్మరణ చేయండి. ఖచ్చితంగా పూర్వజన్మ కర్మ అనేటువంటి తొలగిపోవడం జరుగుతుంది. ఇవన్నీ మీరు చేసి మీ యొక్క జీవితాన్ని ఉద్ధరించుకుంటారని, మీకున్నటువంటి బాధలు తొలగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ, శ్రీమాత్రే నమః.